good evening all. Welcome to Anu Views. This is Annapurna. సో బిగ్ బాస్ సీజన్ 8 నిజంగా ట్విస్ట్లు టర్న్స్ అన్నందుకు నిజంగా అలాగే జరుగుతుంది. కానీ ట్విస్ట్లు టర్న్స్ వాళ్ళకా లేకపోతే అదే బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కా మనకా లేకపోతే బిగ్ బాస్ కా అందరికి టర్న్స్ ట్విస్ట్లు వస్తున్నాయి. సో ఏమవుతుందంటే బిగ్ బాస్ అనుకున్న కంటెంట్ ఇవ్వట్లేదని అతను ఏదో చేసి సో లేనిదైనా క్రియేట్ చేయడము లేకపోతే అక్కడ ఏదో కొంచెం జరుగుతున్నదని చూపించి పెద్ద పెద్ద ప్రోమోలు దట్టు నామినేషన్ టైంలో ప్రోమో థర్డ్ ప్రోమో కూడా రిలీజ్ చేస్తే వాళ్ళు ఏం చేశారు, నెక్స్ట్ డే అన్నయ్య చెల్లి అమ్మ అనుకుంటూ వాళ్ళు క్లారిటీ వాళ్ళకి ఇచ్చేసారు. బిగ్ బాస్ ఏం జరుగుతుంది అనుకుని ఉంటాడు. బయట మన వాళ్ళందరూ కూడా దానికి సంబంధించిన ఫుల్ థంబ్నైల్స్ అవి ఇవి వేసుకుని ఫుల్ సీన్ చేసుకున్నాం. సో మనకి ట్విస్ట్లు, బిగ్ బాస్ ట్విస్ట్లు, లోపల కంటెస్టెంట్స్కి గేమ్ అర్థం కావట్లేదు. అంటే వాళ్ళకి చాలా సీజన్స్ చూసి వెళ్ళడం వల్ల తెలియట్లేదు, లేకపోతే అతిథులు ఎక్కువైపోయింది అర్థం కావట్లేదు. కానీ టాస్కే మనం హౌస్లో బిహేవ్ చేసే విధానం అంతే. నామినేషన్స్ అయిపోయా ఫినిష్, అక్కడ ఎలాంటివి అయినా సరే పక్కన పెట్టేసి కలిస్తే హాయిగా ఉంటున్నారు. అంటే ఇక్కడ వాళ్ళు అందరూ కలిపి సేఫ్ గేమ్ ఆడుతున్నారా, లేదు అంటే సో గేమ్ అన్నందుకు మనకు బిగ్ బాస్ గేమ్ మనం ఎలా చూస్తాం అలా చూసి బయటకు వచ్చి బయట లైఫ్ వేరు, బిగ్ బాస్ షోలో లైఫ్ వేరు అన్నట్టుగానే వాళ్ళ టాస్క్ వేరు, బిగ్ బాస్ హౌస్ లో లైఫ్ వేరు అన్నట్టుగా పక్కన పెట్టేస్తున్నారా? అంత ఎమోషన్స్ ని అంత పక్కన ఎలా పెట్టేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మన భాష గారు అయితే మాత్రం బాగా ఫీల్ అయ్యారు. సో ఫీల్ అవుతారండి, ఎవరైనా ఫీల్ అవుతారు, ఫీల్ అవ్వకుండా ఉండరు. కానీ దాన్ని ఫీల్ అవ్వలేనట్టు, అసలు ఏం పట్టలేనట్టు, పట్టించుకోలేనట్టు పక్కన పెట్టేసి మళ్ళీ కలిసిపోయి మళ్ళీ నార్మల్ గా ఉన్నట్టు ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈ రోజు కూడా నామినేషన్స్ అవుతున్నాయి. అనుకున్నంత బడ్జ్ రావట్లేదు. సో రావడానికి రప్పించడానికి బిగ్ బాస్ సత్తవేతాలా ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ అవ్వు బిగ్ బాస్. మీరు ఖచ్చితంగా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఫుల్ జోష్ హై పవర్ ఉన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీని పంపిస్తేనే తప్ప వీళ్ళందరూ సెట్ అవ్వరు. వాళ్ళని చూసి వీళ్ళందరూ సెట్ అవుతారు నిజంగా చెప్పాలంటే. కొన్ని సీజన్స్ లో ఒక సీజన్ అనుకుంటా, ఒక సీజన్ లో అయితే మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారానే ఆ షో హిట్ అయింది. సీజన్ 2 అనుకుంటా. సో ఆ షో హిట్ అయింది. మేబీ ఇది కూడా అలాగే వచ్చేమో. మంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీని తీసుకొచ్చి పంపిస్తేనే తప్ప బిగ్ బాస్ ముందు ఇంకా ఎటువంటి ఆప్షన్స్ లేవు. ఎందుకంటే గ్రూప్ గేమ్స్ అని చెప్పి చీఫ్స్ ని పెట్టి డివైడ్ చేశారు, అయినా సరే వాళ్ళ గ్రూప్స్ డివైడ్ అవ్వట్లేదు, కలిసి ఉండట్లేదు. సో వాళ్ళు ఏంటంటే దేన్ని ప్రొలాంగ్ చేస్తే ఏ ఇష్యూ బయటకు వెళ్ళిపోద్దో అన్న భయం ఎక్కువైపోతుంది. సో నేను ఇలా అన్నాను, ఇది బయటకు వెళ్ళే ప్రొలాంగ్ లేదు, వెంటనే ప్యాచప్ చేసుకోవాలి. సో నేను ఎలా చేస్తే నేను సింపతి అనుకుంటారేమో, సో నేను సింపతి గేమ్ ఆడకూడదు అని వీళ్ళు ప్యాచప్ చేసుకోవాలన్నట్టుగా. నిజం చెప్పాలంటే నిన్న విష్ణుప్రియ విషయం ల్యాక్ చేయవలసిన విషయమే. ఎందుకంటే అక్కడ విష్ణుప్రియ సీన్ చేయొచ్చు, ఎంత సీన్ చేసినా సరే, అసలు అక్కడ విష్ణుప్రియ ఏడ్ చేసినా సరే అది న్యాచురల్ సింపతి ఏర్పడుతుంది. కానీ విష్ణుప్రియ చేయలేదు. మేబీ తను అంత ఫీల్ అవ్వలేదు, తను అంత తీసుకునే ఉంటది, హట్ అయ్యే ఉంటది. ఏంటి ఇలా అనేస్తుంది ఈ అమ్మాయి, ఎంత మాట అంటే అంత మాట అనేస్తుంది అని ఫీల్ అయ్యే ఉంటది. కానీ దాన్ని ప్రొలాంగ్ చేస్తే మళ్ళీ నేను సింపతి గేమ్ ఆడుతున్నానేమో అనేది కూడా తన మనసులో ఉండుంటది. సో ఇలా చేస్తే సింపతి అంటారేమో, సింపతి గేమ్ అని చెప్పి ఇలా చేస్తారేమో, సో ఇలా చేస్తే నేను ఓవర్ రూడ్ గా బిహేవ్ చేస్తున్నాను అనుకుంటారేమో అని రకరకాలుగా ఆలోచించి ఆఖరికి కామప్ అయిపోతున్నారు అందరూ. అంటే లావల్లా ఉన్నారు, లోపల ఉన్నా సరే బయటికి కక్కకుండా అలా లావల్లా ప్రశాంతంగా బయటకు కనిపిస్తున్నారు. సో దీని అంతటిని పోక్ చేయడానికి ఎవరొకరు వస్తేనే తప్ప వీళ్ళందరూ బయటకు రారు. సో వీళ్ళందరిలోనే నాకు చూస్తే మాత్రం ఒక్క శేఖర్ భాష గారు మాత్రం పర్ఫెక్ట్ గా ఆడుతున్నారేమో అనిపిస్తుందండి. ఆయనకి ఏమనిపిస్తారు చెప్పేస్తారు, కోపం ఉన్నా చెప్పేస్తారు, ఏదున్నా చెప్పేస్తారు. సో ఫీల్ అయితే ఫీల్ అయ్యానని చెప్పేస్తారు, ప్రొలాంగ్ చేయరు. దానికి ఒక అతని స్టైల్లో అతను మాత్రం ఒక జోక్ వేసి పడేస్తున్నారు. సో ఇది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా కంప్లీట్ గా గేమ్ అర్థమైందో లేదో నాకైతే అర్థం కావట్లే. నిఖిల్ ఎక్కడండి? నిఖిల్ కనిపిస్తున్నాడు మీకు? నిఖిల్ స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? మంచి కంటెస్టెంట్, స్ట్రాంగ్ కంటెస్టెంట్, 100% కన్ఫర్మ్ అనుకున్నాం. ఈ రోజు ఎవరైనా నిఖిలే విన్నర్ అని కన్ఫర్మ్ గా చెప్పగలమా? లేదు. సోనియా ఫస్ట్ వీక్ ఎంత స్ట్రాంగ్ ఉంది, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఎంత స్ట్రాంగ్ ఉంది, మనం అందరం తిట్టుకున్నా సరే. ఏమైంది? ఇప్పటికీ స్ట్రాంగ్ ఉంది, కానీ తగ్గింది అమ్మాయిది. ఎందుకంటే తన ఆపోజిట్ ఉన్న పర్సన్ మారిపోతున్నారు. ఇప్పుడు నిఖిల్ ఉండే సమోజ్గా ఉండును, నిఖిల్ సరైన ఫైట్ ఇచ్చిండుంటే వాళ్ళిద్దరి మధ్యలో సో మంచి 2 గ్రూప్స్ కింద డివైడ్ అవ్వనో, లేకపోతే వేరువేరుగా మంచి ఆర్గ్యుమెంట్స్ వచ్చినేమో అవును. కానీ ఇద్దరు కలిపి నిఖిల్ ఏం చేశాడు, బ్యాక్ స్టెప్ వెళ్ళిపోయి సోనీ వైపు వెళ్ళిపోయాడు. సో దానివల్ల అక్కడ
రావాల్సిన కంటెంట్ కానీ లేకపోతే రావాల్సిన రెవెలరీ కానీ అంత కామ్ అయిపోయి ప్లెజెంట్ అయిపోయింది. సో ఇలా మాట ఇష్యూస్ రప్పించాలని చూస్తున్నా, రావడానికి సిచ్యువేషన్స్ వస్తున్నా సరే వాళ్ళు కామప్ చేసేస్తున్నారు. సో మీరు ఇలా చేస్తే మరి బిగ్ బాస్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కానీ మేనేజ్మెంట్ వాళ్ళు కానీ ఎలా టాలరేట్ చేస్తారు? ఏదో ఒకటి చెయ్యాలి కదా, ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు. చేయకపోతే మాత్రం చాలా చాలా కష్టం అవుతుంది. సో ఇది టేక్ కేర్, బాయ్ బాయ్.